కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఉప్పుడు పిండి. ఇది చాలా పాతకాలం నాటి రెసిపీ. అమ్మమ్మలు వాళ్ళ కాడం నుంచి వస్తున్న రెసిపీ. దీనికి కావాల్సింది ఒక అర గ్లాసు పెసరపప్పు ముందుగా 1 గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత 1 గ్లాసున్నర బియ్యం రవ్వ, తర్వాత చిన్న ఉల్లిపాయలు. ఇవి చాలా రుచిగా ఉంటాయి ఈ ఉప్పుడు పిండిలో. అలాగే కొద్దిగా కొత్తిమీరి, ఒక 8 పచ్చిమిరపకాయలు, తర్వాత కొద్దిగా కరివేపాకు, చిన్న 1 ఇంచు అల్లం ముక్క. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి వేడెక్కాక 1 గరిటె నుంచి 2 గరిటెల పాటు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక అప్పుడు 1 చెంచాడు మినప్పప్పు, 1 చెంచాడు జీలకర్ర, 1 అర చెంచాడు ఆవాలు వేసి బాగా వేయించాలి. ఇది చక్కటి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి. అయితే నేను ఎక్కువగా పొట్టు మినప్పప్పునే వాడతాను, ఎందుకంటే పొట్టు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి. ఇవి వేగాక దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి. కరివేపాకు చక్కగా వేగాక అప్పుడు ముందుగా కడిగి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయలు, ఇవి ఇక కట్ చేయక్కర్లేదు, అలాగే వేసేసుకోవచ్చు. ఇవి కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇది పూర్వకాలం రోజుల్లో ఏంటంటే ఉపవాసాలప్పుడు ఎక్కువగా ఈ రెసిపీ చేసుకునేవాళ్ళు. దీంట్లో కొద్దిగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. అవి వేగాక మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. పెసరపప్పు వేయించుకోవడం వలన ఏంటంటే దాంట్లో ఉన్న పచ్చి వాసన పోయి తినడానికి చాలా రుచిగా ఉంటుంది. తరువాత మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు, తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత గ్లాసున్నర బియ్యం రవ్వ కూడా వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం వేగాక ఒక 2 నిమిషాల పాటు మొత్తం కలుపుకొని 4 గ్లాసుల పాటు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఉడికించుకుంటే ఒక 10 నిమిషాల పాటు మనకి ఎంతో రుచికరమైన ఉప్పుడు పిండి రెడీ అయిపోతుంది. ఇది ఉపవాసాలప్పుడు ఏంటంటే చాలా కడుపు నిండుగా ఉండి ఎంతో హాయినిస్తుంది. అందుకే మన పూర్వం వాళ్ళు బాగా ఇది తినేవాళ్ళు. ఒకసారి మీరు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ రెసిపీని షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే పాతకాలం నాటి రెసిపీలన్నీ కాకుండా కొత్త రెసిపీలను కూడా మీతో షేర్ చేసుకుంటాము. మీకు అందరికీ ఇది బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాము.